శోభనాచలం అండి. 2029లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఒక సామాన్యుడిగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా 2029లో ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా పెట్టడం అధిరోహిస్తారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయన మీద మీకు ఎందుకు ఆ నమ్మకం? ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనుగడ చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం వచ్చేపాటికి ఇటు సంక్షేమంలో కానీ అటు అభివృద్ధిలో కానీ ఇటు ఉద్యోగాల కల్పనలో కానీ అటు కంపెనీలు తీసుకురావడంలో కానీ ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఆ విధానంలో మనం చూసుకుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం మనకు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేము సంక్షేమం చేసాము, అభివృద్ధి చేసాము, మేము అంతా చేసాము చెప్పుకోలేదు, మేము చేస్తున్న అభివృద్ధి చెప్పుకుంటే ఈరోజు మళ్ళీ మేమే అధికారంలో ఉందో అని అంటారు. దీనికి మీరేమంటారు? మేము 99% హామీలు అమలు చేసాం, మేము చేసినట్టు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చేయలేదని అంటారు. మరి దీనికి మీరేమంటారు? వాళ్ళ ప్రోటోకాల్, ఒక మినిస్టర్ ప్రోటోకాల్ ఏంటి, ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏంటి, ఆ పనులు వాళ్ళు చేశారు. వచ్చి ప్రజల మధ్యకి వచ్చారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు చూస్తే పరదాలు కట్టుకొని వెళ్తాడు, చెట్లు కొట్టిచ్చేస్తాడు. వాళ్ళ నాయకుడు వెళ్తుంటే ఒక పూట వాళ్ళకి భుక్తి పోద్ది, ఎందుకంటే ఆ దారిలో కొట్లు కూడా కట్టించేస్తాడు. ఏమీ ఉండకూడదు. ఇదే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఒక నాయకుడు వచ్చి జనాల్లోకి రావాలి, జనాల మధ్యలో వాళ్ళ సమస్యలు. నేను ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, అన్ని వేల కిలోమీటర్లు మరి అదే పాదయాత్ర చేసినాడు ఆ రోజు జనాల్లోకి వచ్చినాడు. ఈరోజు జనాల్లోకి ఎందుకు రావట్లే నువ్వు? మళ్ళీ ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు కదా, 27 నుండి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాం, అధికారాన్ని దక్కించే వరకు ప్రజా సమస్యల మీద పోరాడదామంటున్నారు కదా. మరి ఏమండి, ఈసారి రమ్మనండి జనాల్లోకి వస్తే వాళ్ళ డబ్బులు ఇవ్వకోకుండా, ఇంకోటి చెప్తున్నా, పేటీఎం బ్యాచ్లు డబ్బులు ఇచ్చి ఎట్లా తెచ్చుకోవటం కాదు. మీకు నిజంగా సత్తా ఉంటే నిజంగా రియల్ కార్యకర్తలను తీసుకొని మీరు జనాల్లోకి రండి. జనాలు చేయాల్సింది చేస్తారు, చెప్పాల్సింది చెప్తారు, తీసుకొని బుద్ధి చెప్తారు. మరి ఇప్పుడు చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమం బాగా వచ్చేది, అభివృద్ధి బాగా జరిగేది, అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పరిపాలన చాలా బాగుండేదని చెప్పి చర్చించుకుంటున్నారు. మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారంట, కోరుకుంటున్నారంట. దానికి మీరేమంటారు? ఒక సామాన్యుడిగా దీని మీద మీరేమంటారు? ఏమండి, జనాలు అనుకుంటున్నారండి. ఎక్కడ అనుకుంటున్నారండి? మీరు వెళ్ళండి ప్రతి ఇంటికి, మీరు ఒక రిపోర్టర్గా ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు పెన్షన్ తీసేవాళ్ళు అనుకుంటున్నారా? విద్యార్థులు అనుకుంటున్నారు? ఎవరు అనుకున్నారు? మరి నిన్న చూస్తే డిఎస్సి ఇచ్చాడు, మనం చూస్తే పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో వీళ్ళు ముందున్నారు. అట్లాగే అతను చూస్తే ఇచ్చిందని 2,30,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఎవడన్నా ఒక 5,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగం చేస్తాడండి? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా జరుగుద్దా? ఎట్లాంటి నీచమైన పనులు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దాన్ని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలు ఎక్కడ కూడా దాన్ని లెక్కలో తీసుకోరు. మరి పేరు నాని గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడుతూ అప్పులు చేసి 2029లో జగన్ గారు అధికారంలోకి వస్తారు, అప్పులు చేసి అమరావతి కట్టవలసిన పరిస్థితి అయితే లేదు, అమరావతి శుద్ధ దండగా అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీరేమంటారు దీనికి? మరి ఏమండి, అక్కడ రైతులు త్యాగాలు చూడండి. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు త్యాగాలు చూడండి. వాళ్ళని కాదని ఈరోజు అమరావతి 50% పూర్తయిన అమరావతిని మేము మళ్ళీ వస్తే అధికారంలోకి వస్తే ఇవ్వము అని అంటే వీళ్ళు ఎంత సైకోలో చూడండి. మొన్నటిదాకా అక్కడ అమరావతిలో రైతుల్ని పేటీఎం బ్యాచ్ అన్నారు, యాక్టర్లను తీసుకొచ్చారన్నారు, వేరే ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ రైతులు కాదన్నారు, ఇది అమరావతి కాదు కమరావతి అన్నారు. మరి ఈరోజు చూస్తే అక్కడ అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి, అద్భుతమైన విద్యా సంస్థలు వస్తున్నాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు వస్తున్నాయి. మరి అక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టారు. మరి అమరావతి అంత స్పీడ్గా జరుగుతుంటే ఈరోజు కూడా ఇదంతా గ్రాఫిక్, అక్కడ అమరావతి మేము చేయమంటే ఇట్లాంటి వాళ్ళని ఎవరండి అధికారంలో ఇచ్చేది? ఏ కంపెనీ వచ్చినా మేము పంపిస్తాం, ఏ సంస్థ వచ్చినా మేము పంపించేస్తాం వెనక్కంటే వీళ్ళని అధికారంలోకి ఎవరు తీసుకొస్తారు? ఫైనల్గా 2029లో ఎవరు ముఖ్యమంత్రి? ఒక సామాన్యుడిగా మీ మద్దతు అయితే ఎవరికి ఇస్తానంటారు? ఖచ్చితంగా నేను కూటమి ప్రభుత్వానికి నా మద్దతు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చాలనేది మా కోరిక. ఆయన అనుకున్న విజన్ 2047ని లక్ష్యంగా ఆయన పనులు చేయాలనేది మా కోరిక.